కార్ లోన్ విషయానికి వస్తే సో షోరూమ్ వాళ్ళు కూడా లోన్స్ ఇస్తుంటారు, అవునండి. బయట వాళ్ళు బ్యాంకులు కూడా కూడా లోన్ ఇస్తుంటారు. ఏది బెటర్, దేనికి వడ్డీ రేటు తక్కువ ఉంటుంది? కొత్త కార్స్కి అన్నిటికీ తక్కువ రేటే ఉంటుంది సార్ జనరల్గా. అచ్చా, యూజ్డ్ కార్కి కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. చాలా ఎక్కువ ఉన్నట్టుంది అండి, 18-19 దాకా కూడా వెళ్తున్నట్టుంది. అవును, అంటే రీపేమెంట్ ప్రూఫ్ ప్రాపర్గా లేకపోవడం, అచ్చా అచ్చా. వీళ్ళ కారు మోడల్స్ మరీ పాతవి అవ్వడం, ఆహా. అలాంటప్పుడు ఆ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి ఎక్కువ వడ్డీలు వేస్తారు. సో సెకండ్ హ్యాండ్ తీసుకోకపోవడం బెటర్ లోన్, సెకండ్ హ్యాండ్ కార్. ఏముంది సార్, ఇప్పుడు 10 లక్షల కారు 5 లక్షలకి వస్తుంది, 1 లక్ష ఎక్కువ వడ్డీ కడుతున్నాం. పాత కండిషన్ ఉంటే కొనుక్కోవచ్చు కదా సార్, తప్ప పర్వాలేదు. అంటే మన అసెస్మెంట్, మన సొంత ఆలోచన బట్టి. రైట్ రైట్. సో సో సెకండ్ హ్యాండ్ కార్లకు కూడా లోన్ ఉంటుంది, కానీ ఉంటుంది. మీరు అన్నట్టుగా వడ్డీ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. కొంచెం ఎక్కువ ఉంటుంది. సెకండ్ హ్యాండ్ అయినంత మాత్రం వడ్డీ ఎక్కువ ఉంటుందని కాదు సార్, రీపేమెంట్ కెపాసిటీని బట్టి కూడా. అచ్చా అచ్చా అచ్చా, ఓకే. చాలా వరకు బాగా పాత కార్లు అయినా కూడా దాని లైఫ్ అయిపోతుంది అనుకోండి, అప్పుడు కూడా కొంచెం వడ్డీ ఎక్కువ ఉంటుంది. అచ్చా, నేను చూశాను సార్ చాలా వరకు సెకండ్ హ్యాండ్ వాటికి ఈ యాక్సిస్ బ్యాంకులు, ఐసి ఇట్లాంటివి ఇవ్వవు. అంటే కొంచెం ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, అవి వాటి నుంచే ఎక్కువ లోన్స్ ఇప్పిస్తా ఉంటారు వీళ్ళు. అంటే ఇక్కడ లాలుచి పడుతుంటారా వీళ్ళు? లాలుచి అని కాదు సార్, ఇప్పుడు బ్యాంకులు అన్నీ కూడా యూజ్డ్ కార్కి లోన్స్ ఇస్తున్నాయి. కస్టమర్ రీపేమెంట్ సోర్స్ ప్రాపర్గా లేకపోతే బ్యాంకులు ఇవ్వవు. ఓకే ఓకే ఓకే. ఎన్బిఎఫ్సీలు ఇస్తాయి. ఎన్బిఎఫ్సీస్ కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకుని, ఆ ఎక్కువ రిస్క్ తీసుకున్నందుకు కానీ అడ్వాంటేజ్ కొంచెం ఎక్కువ వడ్డీ పెట్టి ఇస్తాయి అనమాట ఫైనాన్స్ కంపెనీలు. అదే అంటున్నా, మనం శ్రీరామ్, చోళమండలం ఇట్లాంటి దగ్గర కొంచెం వడ్డీ ఎక్కువ ఉంటుంది, కానీ ఖచ్చితంగా లోన్ ఇస్తారు. అవసరమైనప్పుడు ఎలాగైనా దొరకాలి కదా. ₹1 వడ్డీకైనా మనకి ₹1 ఎక్కువ వడ్డీ అయినా లోన్ అంటూ దొరికితే ప్రాపర్ కొనుక్కుంటారు కదా. సో లోన్ కోసం మనం అందరి దగ్గర తిరుగుతుంటాం. సో వాళ్ళు ఎంక్వైరీలు చేయడం ఇవన్నీ చేస్తే సిబిల్ స్కోర్ పాడవుతుంది అంటారు కదా. మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం? సిబిల్ ఎంక్వైరీ చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎందుకు రిజెక్ట్, ఒకసారి అప్లై చేశారు, తెలియక ఒకసారి అప్లై చేశారు సార్, రిజెక్ట్ అయింది. ఆ తర్వాత ఎందుకు రిజెక్ట్ అయిందో ప్రాపర్గా అనాలిసిస్ చేసుకుని తర్వాత అప్లై చేయాలి. ఒక బ్యాంక్ రిజెక్ట్ చేస్తే ఇంకొక బ్యాంక్ లోన్ ఇస్తుంది అనుకుని అన్ని బ్యాంకులు తిరిగితే అన్ని చోట్ల ఎంక్వైరీ పడిపోతుంది, సిబిల్లో ఎంక్వైరీ పడుతుంది. నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ బట్టి స్కోర్ పాయింట్స్ తగ్గిపోతాయి. దాంతోపాటు బ్యాంక్ అండర్ రైటింగ్ చేసేటప్పుడు, అంటే లోన్ ప్రాసెస్ చేసేటప్పుడు కస్టమర్ సిబిల్ ఎంక్వైరీస్ కూడా కన్సిడర్ చేస్తుంది బ్యాంక్. ఎన్ని చోట్ల ఎంక్వైరీ చేశారు, ఎన్నిసార్లు రిజెక్ట్ అయిందని చెప్పేసి. కొన్నిసార్లు కస్టమర్కి ఎలిజిబిలిటీ ఉన్నా ఇవ్వగలిగిన 10 ఎంక్వైరీలు చేశారనుకోండి, ఈ ఎంక్వైరీలు ఎందుకు ఇన్నిసార్లు చేశాడు, ఈ ఇంటెన్షన్ ఏంటో ప్రాబ్లం అని చెప్పేసి దాన్ని రిజెక్ట్ చేసేస్తారు. ఓన్లీ బికాస్ ఆఫ్ ఎంక్వైరీస్ కూడా కొన్నిసార్లు రిజెక్ట్ అవుతాయి ఫైల్స్. ఎంక్వైరీస్ కూడా అంత ప్రాబ్లమా? ఓకే రైట్. అసలు ఈ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ అంటే మీ ద్వారా వెళ్ళడం అనేది అది ఎందుకు అవసరం? అంటే డైరెక్ట్గా వెళ్ళాలనుకున్న, మీ ద్వారా వెళ్ళాలనుకున్న ప్రధానమైన తేడాలు ఏంటి అసలు? డైరెక్ట్గా వెళ్తారు సార్, చాలా మందికి లోన్ వస్తుంది. మనతో వెళ్ళడం వల్ల ఏమంటే వాళ్ళకి బ్యాంక్కి వీళ్ళ ఫైల్ని ఎలా ప్రజెంట్ చేయాలో తెలియకపోతే మేము ప్రజెంట్ చేస్తాం, ప్రాపర్ డాక్యుమెంటేషన్ అంతా పెట్టి ఇట్లా అప్లై చేస్తే మీకు లోన్ వస్తుంది అని చెప్పేసి చెప్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే మా దగ్గర కంపారిజన్ ఎక్కువ దొరుకుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ లోన్ తీసుకోవాలనుకున్నారు, ఆయన సమ్ ఎక్స్ బ్యాంక్కి వెళ్ళాడు, అక్కడ వడ్డీ ఎంతో చెప్తారు, తీసుకుంటాడు, కానీ ఇంకొక బ్యాంకులో ఎంత ఉంది అని తెలియదు. 10 బ్యాంకులు తిరిగి దీంట్లో బెస్ట్ ఫీచర్ ఏంటో సెలెక్ట్ చేసుకుని లోన్ అప్లై చేయాలంటే ఎంత టైం వేస్ట్ అవుతుందండి. కరెక్ట్. సో మాలాంటి కన్సల్టెంట్ వచ్చారనుకోండి, మేము రోజు అదే పని చేస్తుంటాం కాబట్టి 10 బ్యాంకులకు సంబంధించిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీపేమెంట్ ఛార్జెస్, తర్వాత దాన్ని రీపేమెంట్ చేసేటప్పుడు ఏం బెనిఫిట్స్ వస్తాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆయన అవసరం ఎలాంటో తెలియదు కదా, కొంత షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్, కొంతమంది లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్ తీసుకుంటారు. సో దాంట్లో ఏది ఫిట్ అవుతుందో సెలెక్ట్ చేసుకుని అది తీసుకుంటాడు. ఆ సెలెక్షన్ చేసుకోవాలన్నా కూడా కంపారిజన్ చేయాలి కదా ఫస్ట్. ఆ కంపారిజన్ మా దగ్గర ఈజీగా అవుతుంది, ఏ లోన్ అయినా సరే. దీంట్లో ఒక నాకు చిన్న డౌట్, అంటే నేను ఈ మధ్య ఒక లోన్ తీసుకున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు కావాలని అంటే మీకు ఎక్కువ కమిషన్ వచ్చే బ్యాంకుకు ఇప్పించడం అట్లా ఏమన్నా మోసం జరిగే అవకాశం ఉందా? అంటే నేనేమనుకుంటా అంటే కన్సల్టెంట్ గా ఉన్న వాళ్ళు మీకు ఒక బ్యాంక్ సెలెక్ట్ చేసి ఇచ్చారనుకోండి, వీళ్ళు ఎక్కువ వడ్డీ ఎక్కువ కమిషన్ వస్తుందని ఈ బ్యాంక్ మనకు చెప్తున్నాడేమో అనుకుంటారు జనరల్ గా. అది జరుగుతుంది, ఖచ్చితంగా అలాగే అనుకోవడానికి ఆస్కారం ఉందండి. కానీ కన్సల్టెంట్ అనేవాడు కమిషన్ కన్నా కూడా కస్టమర్ కి బెనిఫిట్ చేయడానికి ట్రై చేస్తాడు. అలా ఎందుకు చేస్తారు అని అడిగారు అనుకోండి, ఇది ఓపెన్ మార్కెట్ అంతా తెలిసిందే. ₹1 వడ్డీ కమిషన్ ఎక్కువ వస్తుందని చెప్పేసి తప్పు బ్యాంక్ మీకు సజెస్ట్ చేశాను అనుకోండి, నెక్స్ట్ మినిటే మీకు తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది సార్?
సార్ ఇప్పుడు మీరు లోన్ అప్లై చేస్తున్నారని మీరు ఒకసారి అనుకుని మీరు ఫోన్లో చూస్తే 100 సార్లు మీకు లోన్ గురించి వస్తుంది. సోషల్ మీడియా కానీ లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ కానీ అంత బాగా వచ్చేసింది. అన్ని బ్యాంకుల కంపారిజన్లో వచ్చేస్తున్నాయి. రైట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు గురించి కానీ లేకపోతే వీటి గురించి కానీ కన్సల్టెంట్లు కస్టమర్కి తప్పు చెప్పరండి. ఎందుకంటే ఎట్లా తీసుకుంటే కొంతైనా వస్తుంది కదా కమిషన్. అవును, అంతే. ఓకే ఓకే ఓకే. సో భయపడాల్సిన అవసరం లేదంటారు. కన్సల్టెంట్ని అప్రోచ్ అవ్వడం వల్ల ఎలాంటి తప్పు లేదు సార్, భయపడాల్సిన పని లేదు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. రైట్. సో నాకు లోన్ చిన్న కావాలి మార్కెట్ కదా ఇది. రైట్, నాకు లోన్ కావాలి. సో మిమ్మల్ని ఎన్ని రోజుల కంటే ముందు సంప్రదించాలి? ఒక లోన్ కావాలి అంటే ఈ ప్రాసెసింగ్ టైం ఎంత పడుతుంది అసలు? ఒక్కొక్క లోన్కి ఒక్కొక్క టైం పడుతుంది సార్. టర్న్ అరౌండ్ టైం అంటాం మనం. ఓకే. ఇప్పుడు పర్సనల్ లోన్ 2 రోజుల్లో వచ్చేస్తుంది. ఓకే. 2 రోజుల్లో పర్సనల్ లోన్ వస్తుంది కదా అని చెప్పేసి ఎల్లుండి మీకు అర్జెంట్ ఎమర్జెన్సీ ఉండి ఈ రోజు లోన్ అప్లై చేసి అనుకోండి, ఏ టెక్నికల్ రీజన్ వల్ల రిజెక్ట్ అయింది అనుకోండి, మీ ప్రెజర్ ఎక్కువైపోతుంది. కరెక్ట్. సో మీకు లోన్ అవసరం అవుతుంది అనుకుంటే ముందు ఒకసారి మమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్ అని చెక్ చేసుకుని మీకు ఎప్పుడు అవసరం అవుతుందో చెప్తే ఆ టైంకి లోన్ ప్రాసెస్ చేసేలాగా ఫైల్ రెడీ చేసి పెడతాం. అప్పటికప్పుడు వచ్చి అప్లై చేయమంటే ఏ సండే రావచ్చు, లేదా పబ్లిక్ హాలిడే రావచ్చు, లేదా డాక్యుమెంట్ ఏదో చిన్న పెండింగ్ రావచ్చు, టెక్నికల్ ఇష్యూ రావచ్చు. అనుకున్న టైంకి లోన్ డెలివరీ అవ్వకపోతే మీరు ఇబ్బంది పడతారు. అందుకని మన లోన్ అవసరం అనుకున్నప్పుడు ఒక 10 రోజుల ముందు 15 రోజుల ముందు దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ డాక్యుమెంటేషన్ అంతా మన దగ్గర చెక్ చేసుకొని అప్పుడు అప్లై చేయాలి. సూపర్. ఓకే. రైట్. ఇంకొక విషయం కూడా విన్నాను సార్. ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు ఒక బ్యాంకు ఎక్కువ వడ్డీకి లోన్ తీసుకుంటాం మనం, అప్పుడు అవసరాన్ని బట్టి తప్పనిసరి తీసుకుంటాం. తర్వాత తెలుస్తుంది మనకి ఇంకొక 4-5 బ్యాంకులలో తక్కువ వడ్డీకే సేమ్ వస్తుంది అని. అవును. సో ఈ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చా మనం? మీరు చేసి పెడతారా అట్లా? తప్పకుండా చేస్తాం సార్. మీ దగ్గరికి వస్తే మీరు అది చేసి పెడతారు. వడ్డీ రేట్ ఎక్కడ ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. అసలు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చో లేదో కూడా సజెషన్ ఇస్తాం. ఎట్లా ఉంటుందంటే, ఓకే, ఇప్పుడు మీరు ఒక పర్సనల్ తీసుకున్నారు, 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు బ్యాంకులు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించింది 10.75 వచ్చింది. ఓకే. ఇప్పుడు 0.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ అవుతుంది కదా అని బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి వచ్చాడు అనుకోండి, ఒక 2 years వడ్డీ కట్టిన దగ్గరికి వచ్చారు అనుకోండి, నేను చేసుకోవద్దు అని చెప్తాను. ఎందుకంటే 2 సంవత్సరాలు నేను ఆల్రెడీ వడ్డీ కట్టాడు, మళ్ళీ ఇప్పుడు తీసుకుని మళ్ళీ ఒక 2 సంవత్సరాలు ఎక్స్ట్రా వడ్డీ కడతాడు. ఈ 0.25 డిఫరెన్స్కి చాలా నష్టపోతారు వాళ్ళు. ఎక్స్ట్రా కట్టడం ఏంటి? మీరు కట్టిన వడ్డీ 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో 2 సంవత్సరాలు కట్టారు. తర్వాత లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక పావులో తగ్గుతుంది అంతే, 10.75 వచ్చారు. ఈ 11% వడ్డీ చెప్పిన 2 సంవత్సరాలు మొత్తం లోన్ అంతగా వడ్డీ కట్టారు. డెమినేషన్ మెథడ్లో ఉంటుంది కదా. మళ్ళీ లోన్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మొదటి నుంచి లోన్ స్టార్ట్ అవుతుంది కదా. అవునా? కస్టమర్ రీపేమెంట్ కెపాసిటీ ఉందనుకోండి, ట్రాన్స్ఫర్ అంటే ఆ రోజు నుంచి మళ్ళీ తీసుకోవడం ఉండదు. అట్లాంటి ఆప్షన్ కూడా ఉంటుంది. ఆప్షన్ తీసుకున్నప్పుడు అక్కడ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ నుంచి ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఆ ప్రీ క్లోజింగ్ ఛార్జెస్తో కంపేర్ చేసి ఇక్కడ వడ్డీలో వచ్చే బెనిఫిట్ ఎంత, దాని బెటర్ అవుతుందో లేదో చెక్ చేసుకుని అప్పుడు చేయాలి. లింకులు బాగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూస్తే యూజ్ అవ్వదు. అదే అంటున్నా. ఓకే ఓకే ఓకే. రైట్. సో ఇప్పుడు మహిళా పారిశ్రామికవేత్తలు కూడా ఎక్కువయ్యారు, ఎంటర్ప్రెన్యూర్స్, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. వాళ్ళకి ఏమన్నా స్పెషల్ లోన్ ఎలిజిబిలిటీస్, కొన్ని లోన్స్? తప్పకుండా సార్, వాళ్ళ కోసం ప్రత్యేకించి స్కీములు ఉన్నాయి, వాళ్ళకి తక్కువ వడ్డీలు ఉన్నాయి, వాళ్ళకి సబ్సిడీలు ఉన్నాయి. అవునా? ఓ, సో అలాంటివన్నీ మీరు ఇప్పిస్తారు మనం అప్రోచ్ అవుతే. రైట్. ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ వాడడం మంచిదా చెడ్డదా? మంచిదే కదా సార్. ఎట్లా మంచిది సార్? అంటే అది మరి అప్పు తీసుకోవడమే కదా క్రెడిట్ కార్డు. తీసుకోవడమే సార్. మీ శాలరీ లేదా మీ ఇన్కమ్కి తగ్గట్టుగా మీకు కొంత క్రెడిట్ లిమిట్ తోటి ఒక బ్యాంక్ కార్డు ఇస్తుంది. 1-2 కార్డులు వాడితే మంచిదే. అన్ని బ్యాంకులు కార్డు ఇస్తున్నాయి, అన్ని వాడి దగ్గర పెట్టుకొని వాటికి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు కట్టుకుంటూ అదొక ఖర్చు. దాంతోపాటు డబ్బులు ఉంటే ఖర్చు పెడతాం, లేకపోతే లేదు. ఈ డబ్బులు లేకపోతే సరే కార్డు ఉన్నాయి కానీ చెప్పేసి దాన్ని విచ్చలుడిగా వాడి షాపింగ్లు చేసి దాన్ని రీపేమెంట్ చేయలేక సిబిల్ స్కోర్ పోగొట్టుకొని ఫైనాన్షియల్గా ఇబ్బంది పడటం మంచిది కాదు. కానీ ఆ ఫెసిలిటీ ఇచ్చినప్పుడు బ్యాంకు దాంట్లో కొన్ని మనకి స్కీమ్స్ ఇస్తుంది, బెనిఫిట్స్ ఉంటాయి. 1-2 బ్యాంకులతోటి మనం కార్డులు పెట్టుకోవడం మంచిది.